బరువు బాబు తీసుకొచ్చావు కదా కొంచెం ఏం చేస్తున్నారు బాబు? బాబు ఆడుకుంటాడు మేడం, రాలేదు ఈరోజు. కొంచెం నీరసంగా ఉందని ఈరోజు రాలేదు. అంటే బాబు గురించి మాట్లాడదానే వచ్చానమ్మా. ఏ మేడం? ఏం లేదు, బాబుకి అసలు ఏం పెడుతున్నావు, అసలు ఏం చేస్తున్నావు, బాబు నేను కొంచెం పట్టించుకుంటున్నావా? పట్టించుకుంటున్నాం మేడం. ఏం పట్టించుకుంటున్నావు? మార్నింగ్ టిఫిన్ పెడుతున్నాను. మీరు స్కూల్లో ఎలాగో ఎగ్గు మిల్క్ పెడుతున్నారు కదా, మధ్యాహ్నం లంచ్ అక్కడే తింటాడు. మళ్ళీ ఈవినింగ్ వస్తాడు, స్నాక్స్ అని ఆ కుర్కురే అడుగుతాడు, అవి కొని పెడతాడు. అదే నేను చెప్పబోతున్నానమ్మా. ఆ కురుకురేలు పెట్టడం లేకపోతే ఏడుస్తున్నాడు మేడం. మరి అవి కాదు తల్లి, నేను చెప్పేది ఏంటంటే బాబుకి మేము ఎన్ని పెట్టినా ఎన్ని చేసినా తల్లిగా నువ్వు కూడా కొన్ని ఇంట్లో చూడాలి కదా. ఏంటంటే బాబు చాలా వీక్గా ఉన్నాడు, అందరి పిల్లలు హెల్తీగా ఉంటున్నాడు కానీ మనోడు పక్కనే కూర్చొని ఉంటున్నాడు. అంటే ఎందుకనంటే బాబుకి కొంచెం ఆహారం కొంచెం తగ్గింది. అంటే మేము ఎంత ఇస్తున్నా కానీ నువ్వు ఇంటి దగ్గర కూడా పెట్టాలి. తర్వాత ఏమో వాడిని మట్టిలో వదిలేస్తున్నావు. చూడు ఇంకెక్కడ ఆడుతున్నాడు వాడు, మళ్ళీ అదే చేతులు నోట్లో పెట్టుకుంటాడు. మోషన్స్ అయినాయమన్నా ఆయన అందుకనే మరి బరువు తగ్గాడా? బరువు తగ్గిపోయాడు బాబు. మొన్న చేసిన దానికి ఇప్పటికీ బరువు తగ్గాడు. తర్వాత తరచు విరోచనాలు అవుతున్నాయి. ఎందుకు విరోచనాలు అవుతున్నాయి? చూడు ఎక్కడే ఉన్నాయి. మరి అలా ఉంచకూడదు కదా. వాటి మీద మూతలేవి, నువ్వు తినే పదార్థాల మీద మూత లేదు. అదే బాబుకు పెడతాం కదా, మరి అవి కొంచెం అలాంటివి చూడాలమ్మా. అందుకని మీ బాబుకి తరచు మోషన్స్ అవుతున్నాయి, దానివల్ల బరువు అయితే తగ్గాడు. మొన్న చూసిన దానికి ఇప్పటికి 11.5 ఉన్నాడు. ఇప్పుడు వచ్చేసరికి 10 కేజీలకే వచ్చాడు. అంటే తగ్గిపోయాడు బాబు. ఎందుకని నువ్వు సరిగ్గా చూడట్లేదు. నేను ఇంత పెట్టినా ఎంత చూసినా కానీ నువ్వు కూడా ఇంటి దగ్గర తల్లిగా శ్రద్ధ తీసుకోవాలి, అవునా? దీంతో ఇంకా ఏంటంటే ఇప్పుడు మనం వెంటనే చేయలేదనుకో, ఇంకా మళ్ళీ నువ్వు పెద్ద పెద్ద హాస్పిటల్స్ తీసుకెళ్ళి ఇవన్నీ చూపించుకోవాలి. అంత దాకా ఎందుకు? అదే నువ్వే ఇంట్లో బాబుకి ఏం పెట్టాలి ఏంటి అనేది నేను చెప్తున్నాను కదా. గుడ్డు పెట్టు, పాలు మేము ఇస్తున్నా తినిపించు. అలానే ఏంటంటే అదనంగా కూడా వాడికి కొంచెం ఆకుకూరలు పెట్టు. తినాలి, ఆకుకూరలు కంపల్సరీ తినాలి. అన్నం గుజ్జుగా వండుతున్నావు కదా, ఆ వండిన దాంట్లో ఆకుకూరలు కూడా బాగా కట్ చేసేసి వాటిలోనే బాయిల్ చేసి ఉడకబెట్టేసి ఆకుకూరలు పెట్టు, క్యారెట్ పెట్టు. అలానే బెల్లం, పాలు ఇస్తావు కదా, పాలలో కొంచెం బెల్లం కలిపి, బెల్లం ఐరన్ కదా, బెల్లం కలిపి పాలు అట్లానే వాడు తినగలుగుతాడు. పల్లి చెక్క కూడా పెట్టి కొంచెం పప్పు వేరుశెనగ గుడి పెట్టు. అట్లాంటివి అలవాటు చేయి. కురుకురేలు, బిస్కెట్లు అలాంటివి పెట్టద్దు, ఓకేనా? అలానే మళ్ళీ మొన్న ఆశా వర్కర్ వచ్చి నిలుపురుగులు మందులు ఇచ్చింది, వేసావా టాబ్లెట్? నేనైతే బడిలో వేసాను. అలాగే నా చిన్న బాబు కూడా వేసావా? అట్లా వేయాలి. అవి ఎప్పటికప్పుడు మీరు ఎక్కువ తీపి పదార్థాలు పెట్టద్దు, ఎందుకంటే వాడికి ఎక్కువ డైట్ ఇస్తూ ఉండు, ఎక్కువ మంచిగా లిక్విడ్ పట్టిస్తూ ఉండు. ఎప్పటికప్పుడు వాడిని కొంచెం శ్రద్ధ తీసుకోమ్మా. తీసుకుంటే బాబు ఎంత వయసు తగ్గ అంత పెరుగుదల లేదనుకో, వాళ్ళకి శారీరకంగా మానసికంగా వాళ్ళ ఎదుగుదల అనేది తగ్గిపోతే మనం దేనికోసం అయితే బిడ్డల్ని చేస్తున్నామో అవి మనం చేయలేకపోతున్నాం. అందుకని వాళ్ళు రేపొద్దున అన్ని విధాలుగా కూడా వెనకబడి ఉంటాడు నీ కొడుకు. చదువులో కావచ్చు, ఎదుగుదలలో, ఆరోగ్యంలో అన్నింటిలో తక్కువగా ఉంటే నీకెంత బాధ చెప్పు. ఎంత కష్టపడి బాబుని మనం పెంచుకున్నావు కదా, కన్నావు. మరి ఆ బిడ్డలు కూడా చూసుకోవాల్సిన శ్రద్ధ నీకు ఉంటుంది అమ్మా. అందుకని మంచి ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించు. అది చెప్తామని వచ్చాను. కొంచెం ఒకసారి మీ వారితో కూడా మాట్లాడి వాటి ఫ్రూట్స్ అని అలాంటివి పెట్టు, ఆకుకూరలు పెట్టు, మర్చిపోవద్దు, సరేనా? ఈసారి మళ్ళీ మీ బాబుకి వచ్చిన ఫోటో కూడా ఇవ్వు, ఎందుకంటే బాబుకి కేస్ స్టడీ. ఎందుకంటే నాకు ప్రతి ఒక్క 15 రోజులు బరువు చూస్తాను బాబుని. చూసి ఎంత పెరిగాడు ఏంటనేది నాకు ఎప్పటికప్పుడు నాకు కావాలి. తరచుగా మంచి అన్ని పెట్టు, శుభ్రంగా ఉంచు పిల్లలు, ఓకేనా? సరే ఉంటా మరి.